నమస్తే అండి. పల్లీ చట్నీ చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. సో చట్నీ కోసమని 3-4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెక్కలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసి కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడొచ్చు. అయితే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసమని 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి, పులిపొంగరాల్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, టమాటాలని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండుని తీసుకొని అది కూడా టమాటా ముక్కల్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల శనగపప్పును తీసుకుంటున్నాను. అలాగే పల్లీలను కూడా 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేస్తున్నాను. చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. చట్నీ లేకుండా దోశలు తినలేరు, ఇడ్లీ తినలేరు. సో దోశలు కానీ ఇడ్లీ కానీ తినాలంటే చట్నీ చాలా టేస్టీగా ఉండాలి. చాలా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చట్నీని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత చట్నీ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చట్నీని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. చాలామంది చట్నీలో వాటర్ని యూస్ చేస్తారు. వాటర్కి బదులు 1 కప్పు వాటర్, 1 కప్పు పాలను కనుక యూస్ చేసినట్లయితే మిక్సీ పట్టేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది చట్నీ. ఈ సీక్రెట్ మీకోసమే. మీరు కూడా ట్రై చేసి చట్నీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూశారు కదా, పల్లీ చట్నీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.